హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన డే లాగా వచ్చేసి అయితే 95 అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే వాళ్ళైతే సంక్రాంతి అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే మనం అయితే అయ్యప్ప గుడి కాడ ఉన్నాం. ఫస్ట్ అయితే మనం అయితే స్నానం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని వచ్చేసి మా అయ్యప్ప గుడికి అయితే వచ్చేసి అయ్యప్ప అయితే మన ఇష్టదైవం అయ్యప్ప కాబట్టి అయ్యప్పని అయితే దర్శించుకున్నాక తర్వాత బయట గట్టిన వెళ్దామని చెప్పి అయితే గుడికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే గుడి కాడికి అయితే వెళ్తున్నా. స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళ జన్మలు ఉన్నాయి ఇక్కడ. స్వామివారిని అయితే దర్శనం చేసుకొని నేనైతే బయటకైతే వెళ్ళిపోదాం. ఆ తర్వాత మార్కెట్ అటు ఇటు తిరుగుదాం. సో ఇప్పుడైతే బాగా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే గుడికి పోదాం. చలో. సో మనకైతే ఇక్కడైతే అయ్యప్ప గుళ్ళు అయితే ఇవాళ అయితే ఇరుములు అయితే ఉన్నాయి. గురుస్వామి అయితే అందరికైతే ఇరుములు అయితే కడుతున్నారు. చాలా మటుకు అయితే ఇవాళ అయితే పోతారు. చూసుకోవచ్చు, మీరు చూసుకుంటే బాగా మటుకైతే వాళ్ళైతే శరమరమలో పెట్టాలి. వాళ్ళైతే బాగా మంది ఉన్నారు. అంతా ఇక్కడ ఎవరు బిజీగా వాళ్ళు ఉన్నారు అన్నమాట. మనం అయితే చూసుకున్నాం. మనం అయితే స్వామివారిని దర్శించుకోవాలి. మీకు స్వామివారిని చూపిస్తాను, ఒకసారి చూడండి. స్వామి మన అయితే సిరిసిల్ల అయితే అయ్యప్ప గుడి అయితే స్వామివారి మూల విగ్రహం అనమాట. అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన మనం చూపిస్తున్నాం. చాలా బాగుంది. అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు. మనకు అందరికైతే సంక్రాంతి అంటే ఏదో తినడం తాగడం అది అనుకుంటారు. నాకు తెలిసైతే సంక్రాంతి అయితే నాకు 10 సంవత్సరాల నుంచి అయితే నేనైతే టెంపుల్కే పోతా. మేము వల్ల అయితే నాన్ వెజ్ అయితే మొత్తానికి అయితే తిన్నాము. స్వామివారికి అయితే ఓన్లీ టెంపుల్కి అయితే దేవుడు దర్శించుకొని పూజ అయితే చేసుకుంటాం. అయితే సంక్రాంతి రోజు సాయంత్రం అయ్యప్ప గుడికి అయితే వస్తాం. అయితే నిన్న అయిపోయింది. ఇక్కడైతే మనకు నిన్ననే జ్యోతి దర్శనం అయితే నిన్ననే అయింది అన్నట్టు. నిన్ననే చేసారు కార్యక్రమం. ఆభరణం అయితే ఒక చిన్న వీడియో అయితే క్లిప్ అయితే పెట్టాం మన షార్ట్ వీడియోలో చూడాలి. అదే ఇవాళ ఈ 2 రోజులు వచ్చింది అన్నట్టు. ఈసారి సంక్రాంతి 3 రోజులు వచ్చిందన్నమాట. మనమైతే ఇప్పుడైతే మొత్తానికి అయితే అయ్యప్ప అయితే దర్శనం అయితే చేసుకున్నాం. అయితే వెళ్ళిపోతున్నాం. సో స్వామి మొత్తం కలిసి ఒకప్పుడు నేను మాలేసినప్పుడు మా స్వామి అనమాట. సో మన షర్ట్ మర్చిపోయినాం అసలు. యాక్చువల్గా ముఖ్యంగా షర్ట్ అయితే మర్చిపోతున్నాం. అయ్యప్ప కూడా చూసుకోవచ్చు, మీరు అందరికి తెలిసే ఉంటుంది. మొన్న అయితే రీసెంట్ అయితే పెయింట్ వేసారు. సూపర్ అంటే సూపర్ ఉన్నది. నేను కూడా వీలైతే అయితే దర్శించుకొని ఇదైతే ముంగట అనమాట. గోపురం చూసుకుంటే గోపురంలో మంచిగా అయితే డిజైన్ అయితే చేసేసారు. మీకు అయితే ఒకసారి చూపిస్తా. ఈ గుడి గురించి స్పెషల్ అయితే ఒక వీడియో అయితే చేస్తా. సో ఇప్పుడైతే మనం అయితే దర్శనం చేసుకున్నాం కదా, మనం అయితే వెళ్ళిపోదాము. మన బయట మా ఇంటికి మార్కెట్లో కూరగాయలు అవి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. చలో. మనం అయితే మన గుడికి అయితే రాగానే అయితే మనకైతే ఇక్కడ మధురం అయితే హోటల్ ఉంటుంది. మనకి చూసుకోవచ్చు, మీరు చూసుకుంటే ఇదైతే కార్గిల్ దగ్గర ఉంటుంది. ఇక్కడికైతే మంచిగా ఒకటి పాలు తాగదాని వచ్చేసిన. ఇక్కడ పాలు తాగి కంచినట్టు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫ్రెండ్ వచ్చి వేడి అవుతున్నాడు అనమాట. 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఉంటుందని చెప్తే అందుకైతే ఇక్కడికి వచ్చిన. ఫస్ట్ అయితే పాలు తాగి అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం. సో మనం మధురంకి వచ్చేసినాం కదా, ఇక్కడైతే పాలు అయితే తాగుతున్నా. టిఫిన్ చేద్దామంటే తెలిసిన టిఫిన్ సెంటర్ ఏదైనా బెస్ట్గా ఉన్న టిఫిన్ సెంటర్ అయితే కామెంట్ చేయరు. మ్యాక్సిమం అయితే అన్ని తిరిగినా, ఇంకా మిస్ అయినా ఉంటే కొంచెం అయితే కామెంట్ చేయరు. చూద్దాం, అడుగుదాం, ట్రై చేద్దాం మంచి మంచి టిఫిన్. సో ఫస్ట్ అయితే పాలు తాగుదాం. చిన్నారుతుల్లా ఇదైతే మా ఇంట్లో ఇవాళ మా ఇంట్లో వేసే ముగ్గు అనమాట. ఇది మొత్తం 3D టైప్ వేసింది మా మేడం. 3D టైప్లో ముగ్గు వేసాం కదంటే 3D ముగ్గు చూపిస్తున్నా. ఈ 3D ముగ్గు ఇంకా వాకిటస్లో వేసారు, అది కూడా చూపిస్తా అడగలే. అదే మనం అయితే ఇంటి ముగ్గు వేసిన ముగ్గు అనమాట. చూసుకోవచ్చు, ముగ్గులు అయితే మీకు వేసారు. మొత్తం మీద చిన్నగా వేసారు. సో మొత్తానికి అయితే పొద్దున వేసేసారు. నేను అయితే ఇప్పుడైతే మధ్యాహ్నం తీస్తున్నా ఈ వీడియో అయితే. మా ఇంట్లో అయితే సంక్రాంతి కాబట్టి ఇంకా సంక్రాంతి కోసం అయితే మొత్తం అయితే ఇంకో ముగ్గు వేసారు, ప్రిపేర్ చేసారు. ఇవన్నీ ఏంటి సౌజన్య? అన్ని కూరగాయలు పాలు వంగిస్తారు. ఇంకో చిన్న కుండ పెట్టి కొత్త ధాన్యాలు వేసి నవధాన్యాల
కొత్త బియ్యం వేసి ఇలా పొంగిస్తారు అనమాట. ఇట్లా పొంగించిన తర్వాత మామూలుగా బోడపన్ను అయితే పోస్తాం. ప్రస్తుతానికైతే ఇప్పుడే పెట్టిరు, ఇంకా చిన్న పొయ్యి పెట్టిరు, అవి పాలు పొంగాలి చేయాలి. మీరైతే ఇట్లా చేస్తారా లేదన్నది కామెంట్ చేయరు. సో ఇదైనాక మామూలుగా అయితే బోడపన్ను వేసులతో చూపిస్తారు చూడండి. వీడియో నచ్చే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయరి, మా ఛానల్ అయితే సపోర్ట్ చేయరి. ఓకే, సో ఇంకా మేమిద్దరం అయితే ఇట్లయితే కొన్ని అయితే బియ్యం అయితే వేస్తున్నాం. ఇలా పాలు పొంగించి ఇది ఏమంటుంది నీ పరమాన్నం అంటారు. పాలల్లో కొంచెం బియ్యం వేసి ఎత్తే ఉడికిన పరమాన్నం అది ఉడుకుతుంది. చిన్న అయితే కింద అయితే మారుతి కర్పూర బిల్లలు ఇష్టం. యాక్చువల్గా పెద్ద పెట్టచ్చు, కానీ మాకు ఇక్కడ ఇది స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ చిన్న మళ్ళా అందుకే కింది కాదు కాబట్టి ఇట్లయితే ఇట్లా చేస్తున్నాము. ఏదో ఆచార వ్యవహారాలు పడిపోకుండా చేసేది అన్నట్టు. ఆచారాలు అనేవి పడిపోకుండా చేస్తే ఇదైతే అన్నట్టు. దాని తర్వాత అయితే కొద్దిగా అంతా బెల్లం అయితే వేద్దాం. ఇంకా బెల్లం వేసేసి, బెల్లం వేసినా పాలు వేసినా బియ్యం వేసినా ఇవైతే పొంగింది అనుకో, కలిపేసి ఒక చిన్న స్పూన్తో అయితే కలిపేసి అది పొంగాలి. పొంగుతుంది, ఖచ్చితంగా పొంగుతుంది 2 నిమిషాల వరకు. ఇంకొక గరం అయిందంటే అయిపోతుంది. ఇది పొంగేసిన తర్వాత అయితే ఓడపన్లో వస్తాం. మనకైతే ఇంకో ఇట్లయితే పొంగుతుంది అన్నమాట. ఇట్లా పొంగించినాక ఇది ప్రతి సంక్రాంతి చేస్తాం మనం అయితే. ఇట్లా పాలు అయితే కొత్త ఇంట్లో అయితే పాలు పొంగిస్తారు కదా, అదే టైంలో కూడా ఇది కొత్త సంవత్సరం అన్నమాట. ఇది కొత్త సంవత్సరం, ఈ సెకండ్ నుంచి కొత్త సంవత్సరం కాదు, కానీ ఇట్లా ఈ పాలు పొంగిచ్చి ఇంట్లో పరమాన్నం వండుకొని దేవునికి నైవేద్యం పెడతారు. ఇది నైవేద్యం అండి, ఇది దేవునికి పెడతాం మనం. తులసమ్మ దగ్గరనే పెట్టేసినాం కాబట్టి మనం తులసమ్మకి నైవేద్యం. ఇప్పుడు మన తులసి కోట దగ్గర పెట్టినాం కాబట్టి తులసమ్మకి అయితే ఇది నైవేద్యం అనమాట. ఇది అయిపోయినాక నైవేద్యం పెట్టేసి పొడి పనులు వస్తాం. పొంగుతున్నాయా పక్కగా చూసుకోవచ్చు మీరైతే. పాటలు అయితే పాలు అయితే పొంగిపోతే. సో దీని తర్వాత అయితే పొడి పనులు అయితే పోతాం. సో ఇప్పుడైతే మామూలుగా అయితే బోడపన్లు పోతాను అనమాట నేను. ఇది అయితే 2 చేతులు ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లనా ఇట్లా ఒకసారి పైన ఒకసారి ఇట్లా వచ్చిపోయాలన్నమాట. ఇదైతే ఇంకో ఇట్లా సంభవించు ఇట్లా ఒకసారి మొత్తం అయితే టోటల్ అయితే 3 సార్లు వేయాలి. సామాన్గా పెళ్ళి చేస్తారు కదా, అందరికి ఐడియా ఉంటుంది. మైలపల్లి తీసినట్టు మైలపల్లి తీసినప్పుడు ఇట్లా చేస్తామన్నమాట. సో మా ఇంట్లో అయితే ఇవాళ అయితే నోము అయితే వేసారు, సంక్రాంతి నోము అయితే మీకు అయితే చూపిస్తా చూడండి ఒకసారి అయితే. అమ్మవారు వాళ్ళు గౌరమ్మ అన్నట, గౌరమ్మ అయితే అమ్మవారు అన్నమాట. మీరు చూసుకోవచ్చు, మీ దగ్గరికి చూపిస్తా చూడండి ఒకసారి చూపించి. గౌరమ్మ అన్నట్టు అమ్మవారి నోము ఇది. సంక్రాంతి నోములు అంటారు. ఇట్లా అయితే నోము అయితే నోముకుంటారు. ఇది ఏం నోము అంటారు? మొత్తం అన్ని కలిపి చిలుకల నోము. చెప్పు పేరు. చిలుకలు, కుంకుమ, పసుపు, గాజులు, నువ్వుల ముద్దలు, తర్వాత నానబియ్యము. 7 నానబియ్యమే అంటే మధ్యలో నువ్వులు నానబియ్యమా. ఇంకో ఇదైతే పతంగిల నోము. తర్వాత అది వచ్చేసి ముగ్గు డబ్బాలు నోము. అచ్చుల నోము అంటారు. ఏది వచ్చేసి గోముద్రలు. ఇది అచ్చు ఇలా పిండి పోసి ఇట్లా కొడితే ముద్ర పడుతుంది. ఇదైతే నోము. ఇదొక నోమేనా? 5 కలిపి అంగార నోము. అది ఏం నోము? అంగార నోము. ఇవేంటి? ఇది గాజులు, చిట్టి గాజులు నోము. అది పేరేం రావాలి? అన్ని గదే అంగారాల నోము. ఇది అంగార నోము. ఓకే. ఇది పక్కన ఏంటి? అటు పక్కన వచ్చేసి మనం విఠలేశ్వరుడు నోము. అది విఠలేశ్వరుడు నోము. ఓకే. ఇదే అన్ని ప్లేట్లతో ఇస్తారా? అట్లా ప్లేట్లతో. వాయనం వచ్చేసరా ఇవి? పిల్ల కొమ్మల నోమా ఇది. ఇవన్నీ కలిపి అయితే ఒక నోము అన్నమాట. సంక్రాంతికి అయితే ఇట్లా నోముకుంటాం కాబట్టి మా ఇంట్లో అయితే నాన్ వెజ్ అయితే తినాం. సో ఇదన్నమాట ప్రస్తుతానికైతే. ఇప్పుడైతే మనం అయితే ఈ టైం అయితే 2 అవుతుంది, నోమారికి ఇంకో ఈ టైం అయిపోయింది. ప్రస్తుతానికైతే మనం అయితే అన్నం తిందాం. సో ఇప్పుడు టైం అయితే 2 అయితే నేనైతే తిందామని కూర్చున్నా. అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా వైట్ రైస్, దాంతోపాటు అయితే పన్నీర్ కర్రీ అని చెప్పిన పన్నీర్ కర్రీ చేసింది మా మేడం అయితే. దీంతో పాటు అయితే మనకి ఇంకా ఇట్లా రెగ్యులర్గా అయితే అప్పాలు ఉంటాయి కదా, ఇవాళ సంక్రాంతి కాబట్టి అప్పాలు అయితే ఉన్నాయి, అవి అయితే తినేద్దాం. సో తింటా. చాలా రోజుల తర్వాత అయితే ఫుడ్ వీడియో అయితే తీస్తున్నా, ఎందుకంటే మధ్యన వీడియో అయితే తీయట్లేదు ఫుడ్ వీడియో అయితే, ఎందుకు తెలియని. సో ఇప్పుడైతే తీస్తున్నా. ఇవాళ అయితే ఫస్ట్ బైట్ మీతో పాటు నేను సంక్రాంతి రోజు ఫస్ట్ బైట్ పన్నీరు, వైట్ రైస్ పన్నీర్ కర్రీ తీసుకున్న శనార్థుల్లో.
మటన్ చికెన్ టేస్టే, పన్నీర్ టేస్ట్ పన్నీరే. వెజ్లో వెజ్ సూపర్ ఉంటుంది పన్నీర్ అయితే. మీరు కూడా ట్రై చేయాలి. సో మనం అయితే తిందాం, లేట్ అయింది.